కాంగ్రెస్ మాత్రం మేము చేసేది కరెక్ట్ అంటున్నారు సార్. అది కరెక్ట్ అంటారా? ప్రజలు చెప్తారు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఎఫ్టీఎల్‌లో కట్టొద్దు అంటే సేల్ డీడ్ అయ్యిందనుకోవచ్చు. కానీ బిల్డింగ్ పర్మిషన్‌లు కూడా ఎట్లొచ్చిందంటారు సార్? మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఓవైసీ బిల్డింగ్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. హ్మ్. నట్టనడి చెరువులో కాలేజీ కట్టాడు ఆయన. మేము కోట్లు పెట్టేసి ఇక్కడ కొన్నాము. అప్పుడు అన్ని పర్మిషన్‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి మేమేమన్నా బిచ్చగాళ్ళమా డబుల్ బెడ్‌రూమ్‌లలో పోయి ఉండడానికి? కరెక్టే, చాలా కష్టపడి వాళ్ళు ఉన్నాయి. లోన్‌లు కూడా వచ్చినాయని అంటే చెప్తారు. లోన్లు కూడా వచ్చినాయి, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి లోన్ ఇస్తారు కదా. మరి? ఇప్పుడు లోన్ ఇచ్చిన బ్యాంకులు నష్టపోతాయి. రెండవది వాటి లోన్స్ అన్ని గవర్నమెంటే కట్టాల్సి వస్తుంది. మూడవది ఏంటంటే పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి కొన్నారు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి దానికి. దామగుండం అనేది ఒక నెసెసిటీ, అవసరం. ఒక నేవీ స్టేషన్ అనేది రావాల్సిన అవసరం ఉంది. దానివల్ల చుట్టుపక్కన లేదు ఇప్పుడు ఆ 20 లక్షల చెట్లు కొడతారు, 2 లక్షల చెట్లు కొడతారు అనేది కరెక్ట్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. నమస్తే నమస్తే. సార్. సార్, ఏం సార్ ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా అంటున్నారు. అది హైడ్రామా అంటారా లేదా కరెక్ట్ అంటారా? రాజకీయ నాయకులు, అందులో ఒక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందులో 2-3 కోణాలు ఉంటాయి. ఒక కోణం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో చేయాల్సింది, వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడం అనేది. ఇది మంచి సదాశయం, అది చేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం కానీ చేస్తున్న పద్ధతి కానీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా వాటర్ బాడీస్ను, రివర్స్ని కాపాడాలి, ప్రక్షాళన చేయాలి, కబ్జా కాకుండా కాపాడాలి. కబ్జాలను తొలగించాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం వాటిని రిస్టోర్ చేయడం అనేది అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వందే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాటర్ బాడీస్ని ప్రక్షాళన చేయాలి, మూసీని ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక 3600 కోట్లతోని మూసీలోకి ఎన్ని నాలాలు అయితే కాలుష్యాన్ని తీసుకొస్తున్నాయో డ్రైనేజ్లో, వాటిని ప్రక్షాళన చేయడానికి ఎస్టీపీలను పెట్టించింది. అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి కూడా. అది అది మూసీ ప్రక్షాళన అనేది బీఆర్ఎస్ దానిలో భాగం. లేదు సార్, ఇప్పుడు మొత్తం జరుగుతున్న ప్రాజెక్ట్ కానీ ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నది కూడా కేటీఆర్ గారే అని చెప్పేసి అనడం చేయడము, ప్లస్ ఇది ఈ మొత్తం ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూషన్ అవుతుంది మాత్రం మా చేతుల్లో అన్నట్టు విధంగా చెప్తున్నారు. కాదు కాదు, ఏమైందంటే హ్యూమన్ ఫేస్ అనేది ఉండాలి గవర్నమెంట్కి. నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రి బుల్డోజర్స్ను పంపి కూలగొట్టడం ఇట్లాంటి కేసీఆర్కి నచ్చవు. ఒకవేళ ఇది బీఆర్ఎస్ పథకమే అయి ఉంటే మరి నాలాల మీద కట్టుకున్న వాళ్ళకు, చెరువులగా కబ్జాలు చేసి కట్టుకున్న వాళ్ళకు 58, 59 జీవో కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మొదటి 2 సంవత్సరాల్లో మరి కొన్ని వేల ప్లాట్స్ను రెగ్యులర్ ఎందుకు చేస్తారు? ఆ రెగ్యులరైజ్ చేసే క్రమంలోనే ఏమన్నా ఎఫ్టీఎల్లో కట్టినలా, లేకుంటే ఇది నాలాల మీద కట్టినలా, బఫర్ జోన్లో కట్టినలా అని చూడాల్సి ఉండే. బట్ అప్పుడు అవన్నీ చూడలేదు ఆయన. స్లమ్స్ అన్నీ కూడా తెలంగాణ వాళ్ళే బతకలేక, అక్కడ ఊర్లలో ఉపాధి లేక వలస వచ్చి నిర్మించుకున్నాయి. ఒకప్పుడు నిజాం కాలంలో 400 కంటే ఎక్కువ ఉండకపోయాయి స్లమ్స్. ఇప్పుడు వచ్చేసి 2500 దాకా ఉన్నాయి హైదరాబాద్ సిటీలో స్లమ్స్. ఎక్కువ వలస వచ్చిన వాళ్ళు శ్రీకాకుళం లేబర్ కావచ్చు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇటు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ భాగం తెలంగాణ వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకు ఒక రక్షణ ఉన్నది, వాళ్ళు ఉండటానికి ఒక గుడిసె నీడ ఏర్పాటు చేసుకున్నారు అనే ఒక పాజిటివ్ దృక్పథమే కేసీఆర్ గారికి ఉండే. కానీ ఉన్న వాటిని కాపాడాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. 185 చెరువులు 2014లో ఉండే. ఆ 185 చెరువులను కాపాడాలని మాత్రం సీరియస్గా ప్రయత్నం చేశారు. ఎఫ్టీఎల్స్ను చాలా వరకు డిసైడ్ చేశారు. అయితే కొన్ని లీగల్ కేసెస్, కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల 52 మాత్రమే నోటిఫై చేశారు 185లో. అయితే ఆనాడు 185 ఉన్నాయి, 2024లో కూడా 185 ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో ఒక్కటి కూడా పూర్తిగా మాయమైపోయిన చెరువు లేదు. కొంత ఎక్స్టెండ్ కబ్జాలు కొంత ఎక్స్టెండ్ అయినాయి. ఎందుకంటే వాళ్ళకు వెనకట ఏదో పట్టా భూములే అని, ఎందుకంటే హైదరాబాద్ చెరువులలో అన్నింటిలో పట్టాలు ఉంటాయి. నేను నిజాము ఇది చెరువులను గుట్టలను చూడలేదు, ఊర్లు రాసి ఇచ్చేసిండు ఇనాంల పేరు మీద. అట్లా ఇచ్చేసరికి ఏమైందంటే చెరువులు గుట్టలు కూడా ప్రైవేట్ ల్యాండ్స్ అయినాయి. అవును సార్. కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితి. అవును సార్. ఇప్పుడు పట్టా భూములు అంటే గవర్నమెంట్ అథెంటికేషన్ ఉన్నట్టే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ దాన్ని బఫర్ జోన్గా కానీ ఎఫ్టీపీగా కానీ తీసుకున్నప్పుడు దాన్ని పట్టా భూమిలోకెళ్ళి తీసేసి నాన్ రిజిస్ట్రేషన్ భూమిలాగా ఎందుకు చేయలేదంటారు సార్? అంటే ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఒక 30 ఏళ్ళ కింద వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే ప్రైవేట్ భూములైనా కూడా, పట్టా భూములైనా కూడా జలాశయాలను జలాశయాలుగానే ఉంచాలి.
వాటి నేచర్ను డిస్ట్రాయ్ చేయకూడదు. ఎక్కడన్నా నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ కాంక్రీటైజ్ చేయకూడదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అవును సార్. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పట్టా భూములైనా, సొంత భూములైనా కన్‌స్ట్రక్షన్స్‌కు పర్మిషన్ ఇయ్యకూడదు. అవును. బట్ వాస్తవం ఏందంటే, ఈ 625 చదరపు కిలోమీటర్లలో జీహెచ్ఎంసీ విస్తరించి ఉన్నది. దీని లోపల 875 చెరువులుండేది. ఇప్పుడు 185 అయినాయి. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు అవన్నీ అన్యాక్రాంతం కావడానికి ఎక్కువ పట్టా భూములు. ఇప్పుడు అవన్నీ తీయగలుగుతాం మనం. 875 చెరువులను రిస్టోర్ చేయాలనుకుంటే హైదరాబాద్ సగం పోతది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తాం అంటున్నారు. చేయగలుగుతారంటారా సార్? సాధ్యం కాదు. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కష్టపడితే 52 చెరువులకు నోటిఫై చేయగలిగింది. ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత అని. ఇంకా మిగతా అయితే 185లో మిగతాయి చేయనేలేదు. ఇక 875లో ఆ మిగిలిన చెరువుల సంగతి ఇప్పట్ల సాధ్యమే కాదది. అవును. కాబట్టి ఇది జటిలమైన సమస్య. ఇట్లా హార్ష్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. రెండవది, ఒకవేళ ఎఫ్టీఎల్‌లో కట్టుకున్నా కూడా నోటీస్ ఇయ్యకుండా కూలగొట్టకూడదు. ఎందుకంటే నిర్ధారణ చేసేది కోర్టు. వాళ్ళంటారు మాకు పర్మిషన్లు ఉన్నాయి, కరెంట్ బిల్లులు ఉన్నాయి, హ్మ్. మేము కొనుక్కున్నాం, సేల్ డీడ్స్ ఉన్నాయని అవును. చెప్తారు. అన్నప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్ని ఇన్వాల్వ్ అయినాయి కదా అందులో. అదే కదా సార్. ఇన్వాల్వ్ అయినప్పుడు బుల్డోజ్ చేయకూడదు కదా, వాళ్ళకి కోర్టుకు పోయే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని శనివారం, ఆదివారం దొంగతనంగా పోయి కూలగొట్టడం, కూలగొట్టడం. కోర్టుకు చిక్కకుండా, స్టేలు రాకుండా ఈ పద్ధతి కరెక్ట్ కాదు. సేల్ డీడ్ గాని ఇవన్నీ గూడా చేసింది గవర్నమెంట్. గవర్నమెంట్ మీరు అన్నట్టు ప్రకారంగా ఎఫ్టీఎల్‌లో కట్టొద్దు అంటే సేల్ డీడ్ అయ్యిందనుకోవచ్చు. కానీ బిల్డింగ్ పర్మిషన్‌లు గూడా ఎట్లొచ్చిందంటారు సార్? మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఓవైసీ బిల్డింగ్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. హ్మ్. నట్టనడి చెరువులో కాలేజీ కట్టాడు ఆయన. అవును. ఆయన దగ్గరికెళ్తలేడు. అంటే పర్మిషన్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 6 నెలలు టైం ఇస్తాము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళకి టైం ఇద్దామని అన్నారు. మరి పిల్లలు స్లమ్‌లలో వాళ్ళ పుస్తకాలు తెచ్చుకుందామన్నా కూడా లోపలికి పంపకుండా పోలీసులను ఏడ్చిర్రు. పెట్టి, ఘోరం కదా అది. అవును. బాలింతలున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, గర్భవతులున్నారు, పక్షవాతంతో బాధపడే వాళ్ళున్నారు. కాంగ్రెస్ మాత్రం మేము జేసేది కరెక్ట్ అంటున్నారు సార్. అది కరెక్ట్ అంటారా? ప్రజలు చెప్తారు, రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అది కరెక్టో కాదో ప్రజల బుద్ధి చెప్తారు. మరి ఎందుకు జేస్తున్నారంటారు సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ దీని ఎనకాల ఏదన్నా ఆలోచన ఉందంటారా? నేనేమన్నా ఆశయం మంచిదే కానీ అమలు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఆఫీసర్ మంచివాడే కానీ ముఖ్యమంత్రి ఒత్తిడికి లోనవుతున్నాడు. 2 కోణాలున్నాయి దాని వెనకాల. విశ్లేషకునిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి, హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్‌కి ఓటేశారు చాలామంది. కేవలం ఒక 2 సీట్లు తప్ప. ఒకటి రాజా సింగ్ గోషామహల్, రెండవది మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం. అన్ని సీట్లు మజ్లిసును కాంగ్రెస్‌కి మన బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే అక్కడ ఆయనకు 26 నంబర్ వస్తలేదు. లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకోవాలంటే 26 మంది ఔట్ ఆఫ్ 38లో పోవాల్సున్నది. హ్మ్. అయితే వాళ్ళ కోసం ఏం చేశాడంటే, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తయారు ఆ! చేసింది రాజీవ్ గాంధీ, అమలు చేయాలనుకున్నది రాహుల్ గాంధీ, వయలేట్ చేస్తున్నది రేవంత్ రెడ్డి. వయలేట్ కాకుండా ఉండాలంటే 26 మంది రావాలి. 26 మందిలో ఎక్కువ మంది గెలిచింది సిటీ నుంచి. వీళ్ళందరినీ తనలో కలుపుకోవాలంటే అక్కడనేమో బిల్లులు ఇయ్యకుండా రూరల్ తెలంగాణలో గెలిచిన వాళ్ళను తమతో కలుపుకున్నారు. పోచారం లాంటి వాళ్ళని, సంజయ్ లాంటి వాళ్ళని. ఇక్కడేందంటే హైడ్రా పేరుతోని జనం మీద ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళంతా పోయి ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముడితే ఆ ఒత్తిడి తట్టుకోలేక కాంగ్రెస్‌లోకి పోవాలి. ఓకే. ఇది నంబర్ 1 కాజ్. ఎందుకంటే రాహుల్ గాంధీ దగ్గర మాటిచ్చాడు, లెజిస్లేచర్ పార్టీని విలీనం చేస్తా. మా కాంగ్రెస్‌ని కూడా బీఆర్ఎస్‌లో కలుపుకున్నారు. టిట్ ఫర్ టాట్ సేమ్ అట్లనే చేస్తా అని చెప్పి. అది సాధ్యం అయితలేదు. ఎంత కష్టపడ్డా ఒక్క గాంధీ తప్ప ఎవరు పోలే. హైడ్రా వచ్చి 4 నెలలైనా. గాంధీ పోవడానికి కూడా హైడ్రానే కారణం. రెండవది ఏందంటే, 4 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కావాలి. ఉన్నది ఒకే రాష్ట్రం. అంటే కర్ణాటక ఉన్నా కూడా నిత్యం గొడవలు వాళ్ళ మధ్య. శివకుమార్ ఇంతకుముందులా కోఆపరేట్ చేస్తలేడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఇయ్యలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే, ఈ రేవంత్ రెడ్డి మీదనే ఆధారపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించింది రేవంత్ రెడ్డే. ఇప్పుడు కూడా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు ఆయన మీద ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి కోసం డబ్బు అవసరం ఉంది. ఆ డబ్బు కోసమే ఇది చేస్తున్నాడేమో. మొన్నటిదాకా బిల్డింగ్‌ల మీద పడ్డాడు, ఇప్పుడు బస్తీల మీద పడుతున్నాడు. అంటే మేము ఎవరిని స్పేర్ చేయట్లేదు అని చెప్పడానికి. కానీ జనానికి అర్థమైపోయింది ఇదంతా ఒక కాన్స్పిరసీ ఉంది అని. మరి గవర్నమెంట్‌ది ఇమ్లిబండ్ బస్ స్టాండే మూసి నడిబొట్టున ఉంది. దాని మీద చర్యలు తీసుకుంటలేరు గానీ, సామాన్య ప్రజలు, బీద తరగతి ప్రజల మీద ఎందుకు పడుతున్నారు అంటున్నా సార్. గవర్నమెంటు నదులలో, వాటర్ బాడీస్‌లలో గవర్నమెంట్ చేసిన కబ్జాలు రాయాలనుకుంటే ఇంత పుస్తకం అయితది. ఫస్టు నెక్లెస్ రోడ్. రోడ్ వేయడం కూడా తప్పే. అది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్‌లో రోడ్ ఏశారు. హ్మ్.
తర్వాత ఆ నక్లెస్ రోడ్ చుట్టూ కట్టిన అన్ని కూడా జలవిహార్ కానీ ఇవన్నీ నటనడి ఎఫ్టీఎల్లో ఉన్నాయి. సెక్రటేరియట్ కూడా అంతే అంట కదా సార్? సెక్రటేరియట్ కాదు, సెక్రటేరియట్ ఏంటంటే నిజాం 1956 కంటే ముందు అది కట్టుకున్నది. ఎఫ్టీఎల్ లేదంటారా? అది ఒకప్పుడు అది బఫర్ జోన్. ఆ. ఎఫ్టీఎల్ ఏంటంటే ఇవన్నీ ఏది లుంబిని ఇప్పుడు పార్క్ బఫర్ జోన్ లో కూడా కన్స్ట్రక్షన్ ఉండొద్దు అంటారు కదా సార్? మరి ఉండొద్దు. ఇప్పుడు సెక్రటేరియట్ కూడా కూల్చేస్తారంటారా రేవంత్ రెడ్డి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది కదా, అది కట్ ఆఫ్ డేట్గా పెట్టుకోవాలి. అందుకంటే ముందు ఇవన్నీ కూడా అవి ఎఫ్టీఎల్లో కట్టినా అందులో పట్టాభూములు ఉన్నాయి కాబట్టి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టే సాక్షాత్తు పర్మిషన్ ఇచ్చింది. ఏమని సార్? ఇదేంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేదాకా అవన్నీ లీగలే. ఉమ్, అయితే వీళ్ళకి తెలియక కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవట్లేదు. ఉమ్, ఇప్పుడు ఆ పాతవి గులగొడితే వాళ్ళు కోర్టుకు పోతే కంపెన్సేషన్ ఇవ్వాలి. అవును. ఎందుకంటే వాళ్ళు పట్టభూములలో కోర్టు పర్మిషన్తో కట్టుకున్నారు. సాక్షాత్ హైకోర్టు, ఎందుకంటే అప్పుడు జడ్జిమెంట్ లేదు. జలాశయాల పవిత్రతను కాపాడాలి, జలాశయాల్లో కాంక్రిటైజ్ చేయకూడదు అనేది లేదు అప్పుడు. ఏది 90s కంటే ముందు. ఓకే. పట్టాభూమి అయితే నీకు రైట్ ఉంది, నీ భూమిలో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. చెరువున్నా చెరువుని తీసేయచ్చు. కాబట్టి 875 చెరువుల్లో 600 చెరువులకు పైన అదివరకు వాళ్ళ పట్టాభూములు కాబట్టి వాళ్ళు చెరువులను ధ్వంసం చేశారు. అప్పుడు చట్టం లేదు, అప్పుడు ఇది కూడా లేదు, ఏది మన కోర్టు జడ్జిమెంట్ కూడా లేదు. కాబట్టి అవి ఇల్లీగల్ అని ఎట్లా అంటావు నువ్వు? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డేట్ను ఆ రోజు నుంచి అమలు చేయాలి. ఈ మధ్య 30 ఏళ్లలో ఏవైతే అయినాయో నోటీసులు ఇచ్చి కూలగొట్టవచ్చు, లేదా వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి వేరే కాడ రిహాబిలిటేట్ చేయవచ్చు. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఉంది కదా, అవును. మరి వాళ్ళది ఒకరిది తప్ప వీళ్ళది కూడా తప్ప. వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటలేరు, ఓన్లీ మధ్య బీద తరగతి వాళ్ళ మీదే పడుతున్నారు అంటుంది. దానికి ఏం- న్యాయస్థానాలు అన్ని గ్రహిస్తున్నాయి. ఇప్పుడు రంగనాథ్ గారిని కోర్టుకు హాజరుగమ్మన్నారు కదా, ఆ ఎల్లుండి నుంచి కథ మొదలవుతుంది. ఎందుకంటే మనమందరం ఏదో కారణాల వల్ల నోరు తిరగకపోయినా న్యాయస్థానం అయితే చూడనట్టు ఊరుకోదు ఇంత జరుగుతుంటే. బుచ్చమ్మ మరణం కూడా ఆత్మహత్య ఏదైతుందో అది కూడా నాకు తెలిసి అది న్యాయ వ్యవస్థను మొన్న కదిలిస్తుంది. పెట్రోల్ కూడా పోసుకుంది సార్. అదే అంటే మేము ఇన్ని 30 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు వచ్చి మీరు అనడం ఏంది అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజలదే అత్యధిక ప్రాధాన్యత. ఇవాళ ప్రజలను బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. పర్యావరణం కోసమో చెరువుల కోసమో ఈ ప్రజలను మేము ఇబ్బంది పెడతామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇప్పుడు కంపెన్సేషన్ విషయం కూడా సార్, ఎఫ్టీఎల్‌లో పట్టా ల్యాండ్ ఉంటే మేము పలానా ఇంత ఇస్తాము, ఈ మోడల్‌కి ఇస్తాము అనేది ఏమీ లేకుండా చేస్తున్నారు. ఒక క్లియర్ స్ట్రక్చర్ లేదు. ఒక్కొక్కసారి కొంచెం ముందుంది, కొంచెం వెనకాలుంది. దాని చేంజెస్ కూడా మీరే చేస్తున్నారు అనే ఆరోపణ ఉంది. మీరు మీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మీరు అట్లాంటి ఆరోపణలు ఏమైనా అంటే ఎదుర్కొన్నారా? టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఒక హ్యూమన్ ఫేస్ అనేది ఉండేది ఆ గవర్నమెంట్‌కి. ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది ఆ గవర్నమెంట్ ఉద్దేశ్యం కాదు. వీలైనంత వరకు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డది. ఇదేందంటే ప్రజలనే బలి చేయడం అనేది అది ఎట్లా ప్రజాస్వామ్యం అంటే అయితది? 80 మంది ప్రజల కోసము ఒక ఇద్దరు చస్తే చావని అన్న ఫీలింగ్‌లో ఉంటున్నారు అనుకోవచ్చా? రాజ్యాంగ స్ఫూర్తి ఏంది? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు. బట్ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. రెండోది, నువ్వు ఇల్లీగల్ కట్టుకున్నప్పుడు అది ఇల్లీగల్ అని నిరూపించకుండా ఎట్లా కూలగొడతావు? అది ఇల్లీగల్ ఎట్లయితది సార్? పర్మిషన్‌లు అన్నీ ఉన్న దాని తర్వాత దాన్ని నేనేమంటున్నా ఇల్లీగల్ అన్న పేరు ఎట్లొస్తదని నేనేమంటున్నా ఒకవేళ అడుగుతున్నా. ఇల్లీగలే గానీ, ఏ పర్మిషన్ లేకుండా కట్టిండ్లు అనుకుందాం. ఆ! బట్ అది రుజువు చేయకుండా ఎట్లా కూలగొడతావు? రైట్. ఇప్పుడు నీకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పరిధిలో పోలీస్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. హ్మ్. మీకు గూగుల్‌లో దొరుకుతాయి. నువ్వు ఒకవేళ ఇప్పుడు ఈ టీవీ స్టూడియో నుంచి మీ ఇంటికి పోయేసరికి వీళ్ళు వేరే వాడు కబ్జా పెడతారు. తాళం వేసుకుంటాడు, వాడుంటాడు లోపల. హ్మ్. నువ్వు వాడిని డైరెక్ట్ పోయి బలవంతంగా వాడిని లాగి బయటికి తీయడానికి లేదు. అవును. పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుంది తెలుసా? నీ డాక్యుమెంట్స్ అన్ని కోర్టులో పెట్టి ప్రూవ్ చేసి మాకు ఆర్డర్ తీసుకురా, అప్పుడు నేను వాడిని అల్లకెళ్ళి ఎల్లగొట్టి నీకు పొజిషన్ ఇప్పిస్తా అంటాడు. అంటే పొజిషన్ రికవరీ చేసుకోవాలంటే కూడా దొంగల దగ్గర నుంచి, లంగల దగ్గర నుంచి, కబ్జాకోర్ల దగ్గర నుంచి నువ్వు కోర్టుకు పోవాలి. మరి ప్రజలకు ఒకటి, గవర్నమెంట్‌కి ఒకటి ఉంటుందా? వాళ్ళ మూసి 2,00,000 క్యూసెక్లు ప్రవహించాల్సింది 1,00,000 క్యూసెక్లు కూడా పోయేటట్లేదు. ఫస్ట్ ఇమ్లీ 1, తర్వాత మెట్రో స్టేషన్. ట్రాన్సిట్ స్టేషన్ అది అక్కడ అవును. అమీర్పేటలాగా. అటు నుంచి ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ట్రైను, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే అవును. ట్రైను అంటే మెయిన్ జంక్షన్‌లే జంక్షన్ చేశారు. అంటే ఇవన్నీ నువ్వు ఫస్ట్ గులగొడితే కదా ప్రజల దగ్గర పోవాల్సింది. అదే కదా! గవర్నమెంట్ నువ్వు నెక్లెస్ రోడ్ చుట్టూ ప్రసాద్ ఐమాక్స్, ప్యారడైజ్ హోటలు, కార్లు పెట్టుకోవడానికి ఇటు అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరియట్‌లో కూడా కొంత పార్ట్ ఎఫ్టీఎలే. మరి ఇవన్నీ ఏంది అసలు? ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్‌లో కట్టినాయి కదా! బుద్ధ భవన్ సాక్షాత్తు ఇప్పుడు ఇవాళ రంగనాథ్ గారి ఆఫీస్, అవును. హైడ్రా ఆఫీసే బఫర్ జోన్‌లో ఉంది. అదే సార్. ఇప్పుడు ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పుడు దాన్ని మేము అక్కడ సమ్మతిస్తాము అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి సుప్రీంకోర్టు చెప్పలే అట్లా. హ్మ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ.
ప్రజా ప్రయోజనాల కోసం కూడా వాటర్ బాడీని నాశనం చేయడానికి లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. రంగనాథ్ గారి ఇంటర్వ్యూ చూశాను, అది తప్పది. ప్రజా ప్రయోజనాల కోసం గతంలో తీసుకున్నవి కూడా అవి ఇల్లీగలే. కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. అందుకని బుద్ధ భవన్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ రోజుల్లో ఆ రూల్ లేదు కాబట్టి కట్టారు. బట్ తర్వాత వచ్చినవన్నీ ఇల్లీగలే. గవర్నమెంట్ చేసినవన్నీ కూడా ఇల్లీగలే. మరి వాళ్ళ లోపల ఉన్నది ఇల్లీగల్‌ది అది క్లియర్ చేయకుండా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ అంటారా సార్? కరెక్ట్ కాదు. రెండోది ఏం తొందర వచ్చింది అంటున్నా. ఓ దిక్కు ఈ పొల్యూషన్‌తో జనం చచ్చిపోతా ఉంటే దాని గురించి పట్టించుకోకుండా కబ్జాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంది? ఏదైనా ఓవర్ నైట్‌లో చేయకూడదు. కొంత టైం ఇచ్చి వాళ్ళకి వెకేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ప్రూవ్ చేయాలి ఇల్లీగల్ అని. గవర్నమెంట్ తప్పు ఉన్నట్టయితే ఒప్పుకోవాలి. నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. అన్నీ బుల్డోజ్ చేసేసి నా చేతిలో అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, నేను ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటే కోర్టు రేపు మొట్టికాయలేస్తది. ప్రజలు రేపు ఎలక్షన్‌లో ఓడిస్తారు. కాంగ్రెస్ పార్టీ మెయిన్‌గా చేస్తున్న ఎలిగేషన్ ఏందంటే ఇదంతా బీఆర్ఎస్ దామగుండంలో గూడా బీఆర్ఎస్ హస్తమే. మేము ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. నిజమంటారా? నేనేమంటున్నా, దామగుండము అనేది కొద్దిగా ఎగ్జాగరేషన్ ఉంటే ఉండొచ్చు. బట్ ఏదున్నా కూడా పర్యావరణ సంబంధించిన విభాగాలు ఉంటాయి. సెంట్రల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీలు యూనియన్ గవర్నమెంట్‌లో ఉన్నయి ఉంటాయి. మన స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్నయి ఉంటాయి. అకస్మాత్తుగా దేనికి పర్మిషన్ రావు కదా! అన్నీ ఆలోచించి చేస్తారు. దామగుండం అనేది ఒక నెసెసిటీ, అవసరం. ఒక నేవీ స్టేషన్ అనేది రావాల్సిన అవసరం ఉంది. దానివల్ల చుట్టుపక్కన లేదు ఇప్పుడు వాళ్ళకు 20,00,000 చెట్లు కొడతారు, 2,00,000 చెట్లు కొడతారు అనేది కరెక్ట్ కాదు. అప్పుడున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని అడిగాను నేను అది మొదలుపెట్టినప్పుడు. నా మిత్రుడే. సార్ ఏం జరుగుతుందన్న. వాళ్ళు కూడా పర్యావరణ పట్ల అవగాహన ఉన్నవాళ్ళే. ఆఫీసుల కోసం ఏమన్నా కొంత రాడార్ స్టేషను, ఆఫీసుల కోసం కొంత తీసేస్తారేమో కానీ మేమెందుకు ధ్వంసం చేస్తాం, మేము ఎక్కడుంటే అక్కడ చెట్లు పెంచుకుంటాం, ఎన్ని చెట్లు తీసేస్తాం అంతకంటే ఎక్కువ పెడతామని వాళ్ళు అండర్‌టేకింగ్ ఇచ్చారని చెప్పారు. పొలిటికలైజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. బట్ రేవంత్ రెడ్డి చేసేది మాత్రం ఖచ్చితంగా ఒక కుట్ర కోణం దాని వెనకాల ఉంది. ఆదరబాదరగా చేయకూడదు. ఆశయం మంచిది, అధికారి మంచోడు, నీ వల్ల అధికారి బ్లేమ్ అవుతున్నాడు, ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు, అది నీ పార్టీకి మంచిది కాదు, అది ప్రజలకు మంచిది కాదు. కేవలం పర్యావరణ కోసం నువ్వు జలాశయాలను కాపాడుతానంటే దాన్ని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని కాపాడు. నష్టపరిహారం ఇయ్యి. మెల్లగా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి అందులోకి షిఫ్ట్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ కట్టినవి ఒక 70,000 దాకా ఉన్నాయి. అందులోకు ఈ మూసీ ప్రాంతాలలో ఉన్న వాళ్ళని ముందు అందులోకి షిఫ్ట్ చేయి. రాత్రి వాళ్ళని నిల్వ నీళ్ళు లేకుండా చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? షిఫ్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళొస్తలేరు అని చెప్పేసి అంటున్నారు సార్. ఇవాళ పట్టా ఇవ్వమనండి. వాళ్ళ బాజాప్తా కోర్టుకు వీళ్ళకందరికీ నేను ఉండడానికి అలాట్మెంట్ చేస్తాను. ఇగో ఇది కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బాసనలు తోముతా ఉంటారు. ఇక్కడ మూసి ఒడ్డున ఉన్న ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ఉపాధి పోద్ది కదా! ఎక్కడనో మేడ్చల్ దగ్గర పోయి ఉండండి, లేకుంటే ఇంకెక్కడనో ఉండండి అంటే వాళ్ళ ఉపాధి పోతుంది కదా! ఇదివరకు కూడా అయింది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మూసీలో చాదర్గఢ్ బస్తీ ఉంది కదా! అవును. వీళ్ళందరినీ నందనవనంలో పెడతామంటే పోయిన్లు, ఒకరోజు చూసిళ్ళు, వాళ్ళందరూ వచ్చి బస్తీలోనే ఉన్నారు. ఎందుకంటే అది ఎక్కడనో 20 కిలోమీటర్ల దూరంలో నందనవనం కాలనీ కట్టి వీళ్ళందరినీ తీసుకుపోయి పెడితే వాళ్ళు ఎందుకుంటారు? ఉపాధి చాలా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఎలాంటి పరిహారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యాలంటారు? అది రెగ్యులర్ అయిందనుకోండి, లేదా పక్కా డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సొస్తది. ఎంత ఇయ్యాలి సార్? అంటే అక్కడున్న వాల్యూని బట్టి. అక్కడ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఎంతైతే ఇస్తారో సేమ్ ప్రొసీజర్. హ్మ్. లేదంటే వాళ్ళకి ఉండడానికి వాళ్ళ కాన్సెంట్ తీసుకొని వాళ్ళకి ఇల్లు అలాట్ చేసి అప్పుడు వాళ్ళకి కొంత జీవనోపాధి కోసం కొంత సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే వాళ్ళు కొందరు కోట్లు పెట్టి వీడియోలల్లో మేము కోట్లు పెట్టేసి ఇక్కడ కొన్నాము. అప్పుడు అన్ని పర్మిషన్‌లున్నాయి. కానీ ఇప్పుడొచ్చేసరికి మేమేమన్నా బిచ్చగాళ్ళమా డబుల్ బెడ్‌రూమ్‌లలో పోయి ఉండడానికి? పుకట్‌లో మేము కబ్జా చేసినామా అని చెప్పేసి కరెక్టే. అడగడం జరిగింది. చాలా కష్టపడి వాళ్ళు కొన్నాయి. అది లోన్‌లు గూడా వచ్చినాయని అంటే చెప్తారు సార్. లోన్‌లు కూడా వచ్చినాయి. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి లోన్ ఇస్తారు కదా! మరి ఇప్పుడు లోన్ ఇచ్చిన బ్యాంకులు నష్టపోతాయి. రెండవది వాటి లోన్స్ అన్ని గవర్నమెంటే కట్టాల్సొస్తది. మూడవది ఏంటంటే పర్మిషన్లు ఇచ్చిండ్రు కాబట్టి కొన్నారు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి దానికి. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు కోర్టు ద్వారా డిమాండ్ చేస్తారు, ఇయ్యాల్సొస్తది. పెద్ద కంప పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. దాని ముందుకు పోలేడు, ఎనకాలకి పోలేని పరిస్థితులు ఉందంటారా లేదు సార్? ఆపొచ్చు కదా! యథాతథంగా ఇప్పుడు ఆపి జెన్యూన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి నష్టపరిహారం ఇచ్చి నదిని వెడల్పు చేయడానికి నది బౌండరీస్ ఫిక్స్ చేయాలి ఫస్ట్. ఇప్పటివరకు ఏందంటే ఏది ఎఫ్టీఏలో రేవంత్ రెడ్డికే తెలవదు, అధికారులకు తెలవదు. ఓన్లీ 52 లేక్సే నోటిఫై చేశారు. వాటికి మాత్రమే ఎఫ్టీఎల్ గిది అని ఉంది, బఫర్ జోన్ గిది అని ఉంది. మరి మిగతాయి నువ్వు నీకే తెలవదా? వాడు ఇల్లు కట్టుకున్నది బఫర్ జోనా ఎఫ్టీఎల్ నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? అందుకే మూసీ నది కేవలం పురాణపూల్ నుంచి చాదర్గఢ్ దాకానే గోడలున్నాయి రెండు వైపులా.
మరి కింద అంతా గోడలు లేవు, పైన అంతా గోడలు లేవు. గోడలు లేనిది నదికి బౌండరీ ఎట్లా డిసైడ్ చేస్తావు? అవును. పక్కన అన్ని పట్టా భూములు ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్లు కట్టుకున్నారు, అవి ఎట్లా కూలగొడతావు, ఎట్లా మార్క్ చేస్తావు? నది పోయినంత దూరం ఎఫ్టీఎల్ అంటే నడవదు. అట్లనే చేస్తున్నారు కదా సార్ తప్పు ఇప్పుడు. కదా అది. చెరువులకు కూడా ఎఫ్టీఎల్ 4 రకాలుగా ఉంటుంది. కట్ట మీద రివేట్మెంట్ ఉంటుంది కదా, దాని వాటర్ మార్క్ ఉంటుంది ఎప్పటిది వెనకడిది, ఉమ్. అది ఒక ఎఫ్టీఎల్. ఇప్పుడు తగ్గించిన కట్ట, తగ్గించిన మత్తడి, నీళ్లు నిలిచే ప్రాంతం ఉంటుంది, అదొక ఎఫ్టీఎల్. ఒరిజినల్ మత్తడి అదొక ఎఫ్టీఎల్. అవును సార్. నేను అనేది ఏంటంటే ఎఫ్టీఎలే 4 రకాలు ఉన్నది. నువ్వు ఏ ఎఫ్టీఎల్ డిసైడ్ అది చేయలేకనే కదా 52 చెరువులకు డిసైడ్ చేశారు, మిగతా చేయలేదని. ఇంకోటి అంటే ఇది సార్, ఎట్లుందంటే దున్నపోతు ఈనిందని రేవంత్ రెడ్డి చెప్పంగానే అధికారులంతా పోయి ఎతుకుతున్నారు, ఎక్కడ ఈనింది ఎక్కడన్నది, దాన్ని తీసుకొని దొడ్లే కట్టేద్దామని తలుగు పట్టుకొని దున్నపోతు ఇంతదా అనే సోయి కూడా లేకుండా చేస్తున్నారు. సార్ చాలా ఉన్నది చేయాల్సిన ఎక్సర్సైజ్. బట్ ఐ అప్రిషియేట్, ఎందుకంటే ఆశయం మంచిది, అమలు చేసే పద్ధతి తప్పు. హై లెవెల్ అంటే 60 మీటర్స్ కన్నా హైలో ఉన్నాము. మాకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ముప్పు రాలేదు. మాది ఏమీ ప్రాబ్లం లేదు. మాకు అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మేమేం కొట్టుకపోతలేము. మాకేం ప్రాబ్లం లేదు. మీరొచ్చి ఇవన్నీ చెప్పడం ఏంది? ఇంత దూరం వరకు రావడం ఏంది? అప్పుడు ఎట్లా అయింది? ఇప్పుడు ఎట్లయితుంది? ఇప్పుడు వాళ్ళ ఈ నిజాం కాలం నాటి మ్యాపులు తీసుకుంటే ఇప్పుడున్న చెరువులన్నీ కూడా 3 రెట్లు ఎక్కువ ఉండేది, ఇంక్లూడింగ్ హుస్సేన్ సాగర్. రైల్వే ట్రాకే హద్దు. హ్మ్. మరి ఏ ఏ చెరువు అయినా అవును. మరి అంత నిజాం కాలం నాటి మ్యాప్ల ప్రకారం పోతే మీరు అన్నట్టు అవన్నీ కూడా వస్తాయి. అవును. కానీ ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే జడ్జిమెంట్ కంటే ముందు కట్టిన వాటిని ముట్టుకోవడానికి కూడా రైట్ లేదు రేవంత్ రెడ్డికి. అంటే ఏవైతే 600 చెరువులు హ్మ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నాటికే కబ్జా అయిపోయినాయి, అదే. అలా ఏం చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఏం తీయగలుగుతాడు? అసలు చట్ట ప్రకారం కూడా తీయలేడు అంటున్నాను నేను. కాబట్టి వీళ్ళు ఫస్ట్ చట్టాలను అధ్యయనం చేయాలి, ఇక్కడ ఉన్న చరిత్రను అధ్యయనం చేయాలి. నిజాము అన్ని రాష్ట్రాలేమో బ్రిటిష్ కింద ఉండేది, వాళ్ళు అన్ని పక్కా చెరువులు కానీ కొండలు కానీ గనులు కానీ గవర్నమెంట్ అని డిసైడ్ చేశారు. కానీ నిజాం అట్లా చేయలే. నిజాం చెరువులలో పట్టాలు ఇచ్చిండు, గుట్టలకు పట్టాలు ఇచ్చిండు, మైన్లకు పట్టాలు ఇచ్చిండు. కాబట్టి ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని ఫస్ట్ అధ్యయనం చేయాలి, చట్టాలను అధ్యయనం చేయాలి, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయాలి. ఏది చేయకుండా రాత్రి ఎన్ కన్వెన్షన్ కూల్చేసి ఒక ప్యానిక్ క్రియేట్ చేసిండు. సెలబ్రిటీది కూల్స్తే మనది కూడా, దాంతో గాంధీ లాంటి వాళ్ళు ప్యానిక్ అయిపోయి పార్టీ మార్చారు. లేకపోతే అదివరకు చంద్రబాబు చెప్పినా ఆయన మారలేదు. అంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్‌కి సపోర్ట్ చేస్తున్నందుకే నాగార్జున గారిది కూల్చిండ్రన్న టాక్ ఉంది. అది నిజమే అనుకుంటారా సార్? కాదు, సెలబ్రిటీని కూలిస్తే అది సెన్సేషన్ అవుతుంది. అందరూ డబ్బు సంచులు పట్టుకొచ్చి రేపు 4 రాష్ట్రాల ఎన్నికలకు ఇస్తారు కదా. మళ్ళీ నాగార్జునతో కూడా కాంప్రమైజ్ అయినట్టు తెలిసింది. ఏమనంటే నువ్వు కోర్టుకు పోకు, హ్మ్. నువ్వు ఆడ హైరైజ్ బిల్డింగ్లు కట్టుకొని నీకు పర్మిషన్ ఇస్తాం, నీ రెంట్ ఎంత వస్తుంది సంవత్సరం రెంట్ మొత్తం కలిపితే కూడా 400 కోట్లు కాదు, నువ్వు 4,000 కోట్లు సంపాదించు బిల్డింగ్లు కట్టి అని ఒక ఎమ్మెల్యే ద్వారా రాయబారం పంపినట్టు కూడా తెలిసింది. నిజమో కాదు తెలియదు, బట్ ప్రచారం అవుతుంది. ఓకే సార్. ఫైనల్‌గా మీరు ప్రజలకు ఏం చెప్తారు? మూసీవాసులకు. ప్రజలకే కాదు, మీ మీడియాకు కూడా చెప్తున్నా నేను. ఇవాళ మీరు పోయినప్పుడు ఎంతో ఆశతో వాళ్ళు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు. మీడియా ఎవరైతే ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా ఉందో వీళ్ళంతా యునైట్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలవాలి మీడియా అనేది. ఇవాళ వాళ్ళకు సపోర్ట్ అవసరం ఉంది. జరుగుతున్న అన్యాయాలన్నీ చూపెట్టడమే కాదు, అన్యాయాలను ప్రతిఘటించడానికి ఒక లీగల్ ఎయిడ్ కమిటీ కావాలి. అది ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, తర్వాత మీలాంటి మీడియా అందరు కలిసి ఒక బ్యాటిల్ కోర్టులో నడపాలి. హైకోర్టు కళ్ళు మూసుకొని ఉండలేదు. కాబట్టి వాళ్ళ తరఫున పిటిషన్లు వేయడం, వాళ్ళ తరఫున అభ్యంతరాలు చెప్పి అవసరమైతే ఒక 10,000 మందిని 20,000 మందిని గ్యాదర్ చేసి ఎట్లా కూలగొడతారో మేము ఉన్నాము అని చెప్పగలిగే ధైర్యాన్ని ఆ ప్రజలకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఆ రకంగా ఎదురు తిరిగితే తప్ప ఈ దాడులు ఆగవు. అవును సార్. కేసీఆర్ గారు దీని గురించి మాట్లాడతలేరు. ఎందుకని? అంటే కేసీఆర్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు అయినా కూడా ఇక్కడ దాన్ని నడుపుతున్న వాళ్ళు కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఒక సంవత్సరం అన్నా మనం ఓపిక పడదాం, ప్రజలకే అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పేందో, ఎటువంటి ప్రభుత్వాన్ని ఎత్తున పెట్టుకుంటారు అనేది ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఒక సంవత్సరం పాటు ఆయన నోరు తెరవడు. డిసెంబర్ తర్వాత ఆయన రంగంలో దిగుతాడు. బట్ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఆ పార్టీ క్యాడర్ కానీ, నాయకులు కానీ చేయగలిగినంత చేస్తున్నారు. ఓకే సార్. చాలా థ్యాంక్ యూ సార్.